తర్వాత సెకండ్ మ్యాన్ షో లాగా వెంకటేష్ సెకండ్ హాఫ్ నుంచి వచ్చినప్పుడు వెంకటేష్ ఇచ్చిన ఐవ్ కానీ చిరంజీవి నటన కానీ సూపర్. ఆ చిరంజీవి ఫ్యాన్ కంటే నేనైతే చెప్తాను కాలర్ ఎగరేసిన ఇటు పక్క అయితే మేమైతే అది 2 రోజులు 6 రోజులు 3 రోజులు 4 రోజులు కాదు 1 year ఉంటుంది సినిమా. ఏం కాంబినేషన్ అన్న చిరంజీవి వెంకటేష్ నెక్స్ట్ లెవెల్ అసలు. మనం మీడియా వాళ్ళు అయినా సరే చెప్పాల్సి వస్తుంది, అదిరిపోయిందంటే అదిరిపోయింది అసలు నెక్స్ట్ లెవెల్. అది చిరంజీవి గారే అనుకుంటే చిరంజీవి గారి తర్వాత సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు వచ్చారు చూడు, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. టూ మచ్ అన్న, చాలా బాగుంది అద్భుతం అసలు. చిరంజీవి క్లాస్ నుంచి కంపేర్ చేసుకుంటే కంపేర్ అనే చెప్పాలి. అనిల్ రావుకి సంక్రాంతికి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ 3 hours ఎంగేజ్ చేశాడు, వెరీ గుడ్ అండ్ ఫన్నీ. వెంకటేష్ అంటే అదిరిపోయాడు, చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ నాగార్జున కాంబినేషన్ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది. 4 out of 5. ఆర్టిస్ట్ సినిమా చాలా బాగుంది. ఈసారి రికార్డులు బర్దలు కూడా ఆశిస్తున్నాను. చాలా బాస్ ఇస్ బ్యాక్. మేడం ఎలా ఉందండి? సూపర్ బాగుందండి. ఎలా ఉంది మేడం? ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. విక్టర్ వెంకటేష్ మరీ నోట్లో పెట్టేది బాగుంది. ఎంటర్టైన్ అవ్వచ్చు. ఇద్దరు కలిపి ఎలా ఉంది? బాస్ చాలా వెంకటేష్ బాగా బ్యాలెన్స్ చేశారు. చెప్పండి మీరు. బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ సంక్రాంతి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సెకండ్ హాఫ్లో అయితే అనిల్ రావుపూడి ఇద్దరు హీరోస్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి ఇద్దరు చాలా బాగా చూపించాడు. ఇద్దరి మధ్యలో కొన్ని సాంగ్స్, వాళ్ళ సాంగ్స్ వీళ్ళ సాంగ్స్ వీళ్ళు, అందరూ పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి కొట్టేశారంట. మళ్ళీ అనిల్ రావు కూడా దొరకడం అంతే. అంటే బాస్ అంటే మాస్ కదా, కామెడీగా ఎలా అనిపించింది? కామెడీ అన్ని వింటేజ్ అన్నీ ఉన్నాయి. ప్యాకెడ్ ఎంటర్టైనర్ ఇది అంతే, ఇంకో మాట లేదు. చిరంజీవి మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా కంబ్యాక్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా సాంగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి. సాంగ్స్ బీజిఎం మాత్రం హైలైట్ గా ఉంది. సినిమా స్టోరీ కూడా బాగుంది. ఓవరాల్ గా మళ్ళీ అనిల్ రావుపూడి ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చాడండి. కామెడీ టైమింగ్ ఎలా ఉంది చిరంజీవి గారి? కామెడీ బాస్ గురించి తెలిసే కదండి, ఆయన కామెడీ టైమింగ్ యాక్షన్ అసలు అన్బిలీవబుల్, ఫెంటాస్టిక్. చిరుగు వెంకీ గారి కాంబినేషన్ ఎలా ఉంది? అదిరిపోయిందండి కాంబో మాత్రం. చిరంజీవి, వెంకటేష్, మన అనిల్ రావుపూడి అదర కొట్టారు మొత్తం. సంక్రాంతికి బెస్ట్. బ్లాక్ బస్టర్ అండి, సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఎంత సార్ రేటింగ్? 5 out of 5. 5 out of 5. వన్ మ్యాన్ షో అనుకున్నాం. తర్వాత సెకండ్ హాఫ్ 2 మ్యాన్ బ్లాక్ బాస్టర్ అంటారా? పక్క ఇక చెప్తున్నా కాలర్ చిరంజీవి. ఓకే తమ్ముడు నేను మీరు జూనియర్ చిరంజీవి. చిరంజీవి లాగా అంటే నాకు తెలిసి అంటున్నా, అందుకే నాకు తెలిసి చిరంజీవి గారు మీలాగా అసలు ఏ ఇండస్ట్రీలా మీలాగా ఎవరు లేరు. నాకు తెలిసి అంటున్నా. మీరు అసలు ఆ బాడీ మెయింటెనెన్స్ ఏంది సార్? అసలు మీరు వేసినట్టు డ్యాన్సు అసలు చిరంజీవి గారును రామ్ చరణ్ అన్నదమ్ములాగా ఉంటుంది. కానీ చిరంజీవి గారు అసలు నాకు సినిమా చూస్తుంటే మీ లుక్ అసలు అనిల్ రాయపూడి గారు అసలు మీరు చిరంజీవి గారిని అసలు హైలైట్ చూపెట్టే విధానము అది అసలు ఫస్ట్ సాంగ్ వస్తుంది. ఆటో సందీప్ అన్న ఒకటి చెప్తున్నా, అది మీకు మన ఈ సినిమాలో సాంగ్ చేసింది కదా, నేను కూడా మీకు ఎప్పటి నుంచో సక్సెస్ రావాలని అని నేను కోరుకునేది. ఎందుకంటే మీ డాన్స్ అది చూస్తుంటే నాకు మస్తు అనిపించేది. ఈ సినిమాతో అన్న అసలు మొత్తం ఈ సాంగ్ అసలు ఫస్ట్ సాంగ్ మీదే అన్న, మీరు వేసిన సాంగే మామూలు లేదు. రేపటి నుంచి థియేటర్లు అసలు హౌస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే సినిమా మామూలుగా లేదు. అనిల్ రాయపూడి గారు మీకు ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి సినిమాలు ఇట్లు కొడతారు, అవి వస్తూనే ఉంటాయి. ఫ్యామిలీ సెంటిమెంట్లు అంటే జరుగుతూనే ఉంటాయి. మీ సినిమాలు ఇట్ అయితేనే ఉంటాయి.